పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలటి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. నేను పాపులను రక్షించట కొరకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము దారాలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పూన్ స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దెయ్యం పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్లి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకముగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికి నా వందనములు. అందరూ బాగున్నారా? శ్రద్ధగా వాక్యం వింటున్నారా? ఫోన్ చేస్తా ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తాను. వాళ్ళు చెప్పిన అంశం కొరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వాక్య భాగానికి వెళ్తాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము. ఎపిసోడ్ కు సహాయపడిన ప్రియులు మాణిక్యాలరావు బ్రదరు, సంపత్ సహోదరి, ఆ కుటుంబానికి నా నిండు వందనాలు. వాళ్ళ కుమార్తె లావణ్య, ప్రవీణ్ అల్లుడు, వాళ్ళకు గర్భఫలం రావాలని ప్రార్థించండి. ఆ కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే రఘుమూర్తి బ్రదరు, విజయలక్ష్మి సహోదరి, ఆ కుటుంబానికి నా నిండు వందనాలు. సత్య, రాజకుమార్, వాళ్ళ కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాను. వాళ్ళ కొరతలు కూడా నింపబడినట్లు ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. శైల, సురేష్, వాళ్ళ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు. పిల్లల్ని దేవుడు ప్రణయ్కి బిజినెస్ ఇచ్చి వివాహం చేసి జయప్రదంగా జరిగించును కాక, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించును కాక. అలాగే మరి కణ్మణి సహోదరి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చి, బానుకు ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక. దేవునికి స్తోత్రం. రుక్మణి చిరంజీవి గారు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనము. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దయగల నాయనా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు, స్తోత్రములు. నాయనా, మీరే మాకు తెలియపరిచి బయలుపరచండి.
ప్రేమగల ప్రభా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది ప్రభా. నన్ను మరుగుపరచుకొని మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరే వినయంతో వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, జ్ఞానులు అంటే తూర్పు దేశపు జ్ఞానులు వారు వచ్చి ఈ రాజు దగ్గర అడుగుతున్నారు. ఏమని? బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తర్వాత వచ్చి అడుగుతున్నారు. వీళ్ళకి ఇంకా తెలియలా. ఎవరికి? ఈ లోక రాజులకు, హేరోదు రాజుకు. ఈ రాజులకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందుకే యేసుక్రీస్తు పుట్టింది గొల్లలు కూడా తెలిసింది, కానీ వీళ్ళకి తెలియలే. దేవుడే బయలుపరిచాడు వాళ్ళకి. గర్విస్తులకంతా బయలుపరచడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ రాజును పూజించాలి. ఇప్పుడున్న రాజుని వాళ్ళు పూజించారో లేదు తెలియదు. పెట్టుంటారు, దండమయ్యా దండమయ్యా అని పెట్టుంటారు. కానీ ఆ రాజును పూజించాలి మేము. ఎక్కడ పుట్టాడు? ఎవరికి? యూదులకు రాజుగా. అంటే ఆ కాలంలో రాజుగా పుట్టారు కదా. ఆది నుంచి కూడా రాజులు ఉన్నారు. ఈజిప్ట్ లో రాజుగా ఉన్నారు, మోరియా దేశంలో రాజుగా ఉన్నారు. మోరియా కాదు, ఆ అమోనీయులకు, ఇచ్చీలకు, వాళ్ళకందరూ కూడా ఉన్నారు రాజులు. అయితే ప్రియులారా, ఇశ్రాయేలుకు రాజులు లేరు. అందుకని సమూయేలుని అడుగుతా ఉన్నారు, మాకు రాజు కావాలి అని. అప్పుడు ఏం చేశారంటే, మొదటి సమూయేలు 8:20లో జనులు మాకు రాజు కావాలి, దేవుడు వారి మాట విని ఒక రాజును నియమించు సమూయేలుకు చెప్పాడు. దేవుడు వారి మాట విని చెప్తే దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు ఏది అడుగుతారో అది చేసేయన్నారు. అంతే. ఒకసారి కొంతమంది పట్టుదలగా మొండిగా అడుగుతా ఉంటే ఇచ్చేస్తాడు దేవుడు. ఇచ్చేసిన తర్వాత శ్రమలు, ఇచ్చేసిన తర్వాత బాధలు, కష్టాలు, కన్నీరు, దేవుడే కదా ఇచ్చాడు అంటారు మళ్ళీ. తర్వాత 10:24 జనులందరూ బాబో పెట్టుచు రాజు చిరంజీవి యోగుగాక అని కేకలు వేశారు. 10:24 నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తున్నాను, అభిషేకిస్తున్నాను అని చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే, మాయా విగ్రహము దేవతలను పూజించుటతో యెహోవా ఆజ్ఞను విసర్జించి, కనుక రాజేమయ్యాడు? అవును, దేవుడు అక్కడే 15:26లో యెహోవా నిన్ను రాజుగా ఉండకుండా విసర్జించున్నాడు అని చెప్పేస్తాడు సమూయేలు. అంతే కదా, దేవునికి విరోధంగా చేసిన వారిని విసర్జించారు అని ఇక్కడ వాక్యం చూస్తా ఉన్నాము మనము. అయితే ప్రియులారా, ఇక్కడ యూదులకు రాజుగా ఎక్కడా అని అడుగుతా ఉన్నారు. యూదులకు రాజు ఎక్కడా? 27 అధ్యాయములు చూస్తాం. మత్తయి సువార్త 27:11 వచనములో, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదులు రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతన్ని చూసి, నువ్వు అన్నట్టే, హల్లెలూయా, నువ్వు అన్నట్టే. యూదులకు రాజుగా ఎక్కడ పుట్టాడంటే, వీళ్ళు యేసు ప్రభువుని అడుగుతున్నారు. ప్రధానులు, అధికారులు, అధిపతులు, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు
అతన్ని చూసి నువ్వు అన్నట్టే అనేను. ప్రధాన యాజకులు పెద్దలు అతని మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేరు. ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యక ఈ యూదులకు రాజుగా వచ్చిన ఆయన చూడండి, వారేమో రాజుకు విసర్జించారు, రాజు ఆజ్ఞ విసర్జించారు. ఇక్కడ మనం చూస్తే 27, 29లో ఒక రెల్లు ఆయన కుడి చేతను ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభం, ఆయనను అపహాసంగా చెప్పిరి. నువ్వు ఎంత అపహాసం చేసినా ఆయన రాజే, యూదులకు రాజే. నువ్వు అపహాసించితే లేకుండా వద్దాడు అంటున్నాడా? నిజమైన రాజు కదా, యుగ యుగములు ఏలే రాజు. నీకు అపహాసించిరి. అవును ప్రియులారా, అధికారులు అధిపతులు అందరూ అసహించుకుని అపహాసంగా చెప్పిరి. అదే 37లో చూసినట్లయితే ఆయన మీద మోపబడిన నేరం మోపి ఆయన తలకు పైగా ఉంచి ఏముంచారు తెలుసా? ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం రాసి ఉంచారు. యూదుల రాజైన యేసు. ఆమేన్. అవును, యూదుల రాజైన యేసే, యూదులకు రాజైన యేసే అని నేరం మోపినా నువ్వు ఎన్ని మోసం చేసినా, ఎన్ని వేషం ఎన్ని చేసినా యేసు రాజు రాజే, రాజు రాజ్య పరిపాలించే రాజే, యుగ యుగముల రాజే. కుడివైపున 42లో చూడండి ఇంకొక మాట, తను తానే రక్షించుకొన ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలుకు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగి ఎడల వాని నమ్ముదుము. మరి రెండవ దొంగ చూడండి, మొదటి దొంగ ఏమో అపహసించాడు, రెండవ దొంగ ప్రార్థించాడు. క్షమాపణ, యేసు శిలువ మీద క్షమాపణ మాట వినగానే రెండవ దొంగ గ్రహించాడు, మొదటి దొంగ నేరం ఆపుతున్నాడు. తను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలుకు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగినేడలా నేను నమ్ముతాం అంటే పురి కలుపుతారు. శిలువ మీద దిగేయాలని అపవాది వాళ్ళలో దూరేసింది, మొదటి దొంగలో దూరింది. ఎందుకంటే రెండవ దొంగ ఏం చేశాడు? వెంటనే సమర్పించుకున్నాడు, సత్యం తెలుసుకున్నాడు. ఇంత బాధ పెట్టినా, ఏ తప్పు లేకపోయినా క్షమించమని కోరుకుంటున్నాడే. కొట్టిన వాళ్ళని, సెలవు వేసిన వారిని, అపహాసం చేసిన వారిని, ఉమ్మి వేసే వారిని ఈయన ఇంత చక్కగా క్షమిస్తా ఉన్నాడే. నిజంగా ఈయన దేవుడే, ఆయన రాజ్యం ఉంది అని తెలుసుకున్నాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎంత చక్కగా తెలియచేశాడు ప్రియులారా. అలాగే రెండోది మనం చూస్తే మొదటి యోహాను 1వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, తర్వాత చూస్తాము. రెండోది చూసి, మొదటిది అయిపోయింది కదా, మొదటిది యూదులకు రాజుగా ఎక్కడా అని అడిగారు. రెండోదిగా కీర్తనలు 24లో 8వ వచనం, మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. చూడండి, ఈ మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. బా యోహాను సువార్త ఇప్పుడు 1వ అధ్యాయం ఒకసారి చూస్తాము. నతనయేలు పిలుపు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను గనుగొంటిమి అని వీళ్ళు చెప్తున్నారు. ఎవరికి? నతనయేలుకు. నతనయేలు నిజమైన ఇశ్రాయేలీయుడే. అందుకనే ఇశ్రాయేలుడు కనుకనే ప్రియులారా ప్రవక్తలు పలికిన ధర్మశాస్త్రాన్ని గురించి రాయబడి ఉన్నది. వచ్చి చూడు, మేము కనుగొంటిమి అని తెలియపరుస్తున్నారు.
మరి మనం ఎంతమంది యేసు ప్రభుని కనుక్కున్నాము, ఎంత మందికి తెలియని వారికి చెప్తున్నాము. ప్రియులారా, ఇక్కడ చూడండి, చక్కగా తెలుసుకున్నారు. నతనయేలు తన ఫ్రెండ్ కి చెప్తున్నారు, వచ్చి చూడు, ధర్మశాస్త్రంలో ఉన్నవి, పాత గ్రంథాల్లో ఉన్నవి, వేదాల్లో ఉన్నవి, వచ్చి చూడండి, రీఖాబా స్తోత్రం, వచ్చి చూడండి అని మనం కూడా పిలవాలి, తెలియపరచాలి. ప్రియులారా, అందుకే ఇక్కడ చక్కగా రాయబడింది. నతనయేలు చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. ఇది కనుగొన్నాడు, ఇశ్రాయేలుకు రాజు. ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకే యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తిని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యము చూతువురా అని పిలిచాడు. దేవుని ఎద్దకు వస్తే, ఆయన ప్రేమను గురించి తెలిస్తే చాలు, ఆ దగ్గర ఇంకా గొప్ప కార్యాలు, పరలోక రాజ్యాన్ని చూపిస్తాడు, నిత్య రాజ్యాన్ని చూపిస్తాడు. అవును ప్రియులారా, ఆయన ఎద్దకు వస్తే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతేని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతేని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అలాగే నతనయేలు దేవుని గొప్ప కార్యం, ఇంకా గొప్ప కార్యం చూపిస్తాను రా అని దేవుడు పిలిచాడు. నువ్వు ఇశ్రాయేలుకు రాజువి అన్నాడు, నువ్వు దేవుని కుమారుడివి అన్నాడు. చూశారు ప్రియులారా, మరి ఈ మహిమ గల రాజు ఇక్కడ చూస్తున్నాము 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 1-2 వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చిన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అది అద్వితీయ సత్య దేవుడినైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంతేకాదు, లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఇదే మహిమా స్వరూపుడు. ఈ మహిమ గల రాజు ఎవరు అంటే, లోకము తండ్రి యొద్ద నుండి, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో తండ్రికి చెప్తున్నాడు, ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ మహిమ? లోక పుట్టక మునిపే ఉన్న నా మహిమను వీడి మనుష్య కుమారుడుగా పుట్టాడు. ప్రియులారా, మహిమతో ఉండేనో ఇప్పుడు ఆ మహిమ పరచము అని అడుగుతున్నాడు. అదే మహిమ 24వ వచనంలో, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడే నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడా సోడగ తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని ఎరిగిన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియచేసి తిని ఇకనో తెలియజేసేదను
అంటే నాకు ఇచ్చిన మహిమ నేనేం చేస్తాను, వారికి ఇస్తాను. మరి తండ్రి మహిమ, కుమారుడి మహిమ మీరు పొందుటకు ఇష్టలా? ఆయన ఎరిగి ఉన్నారా? ఆయన ఎరిగి ఉంటే ఈ మహిమ పొందుకుంటారు. రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రం ముట్టింది, నాలో నడి ప్రభావం మహిమ వెడలిపోయింది, ఎవరు నన్ను ముట్టింది అని అడిగాడు. కనుక ప్రియులారా, యేసు క్రీస్తు ఆయన్ని ఎరుగుట, ఆయన సత్యం తెలుసుకొనుట, ఆయన అంగీకరించుట, ఆయన మహిమ పొందుకుంటాం. ఆదాము అవ్వలు అదే ఆదికాండం 3:3 మహిమ కోల్పోయారు. ఆ మహిమ కోల్పోయి కళ్ళు కనపడకుండా గుడ్డి వాళ్ళగా, దేవుని చూడలేని వారుగా, దేవునితో నిజంగానే ఎంత సన్నిహితో పోగొట్టుకున్నారు. అది మళ్ళా మనకి ఇవ్వడానికే మహిమా స్వరూపుడగు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు, మనుష్య కుమారుడుగా వచ్చాడు. ప్రియులారా, మూడోదిగా మనం చూస్తే యెషయా 9:6, యెషయా 9:6లో రాజ్య భారం, రాజు కదా, రాజ్య భారాన్ని భరించుటగా వచ్చాడు. రాజ్య భారం, రాజ్యాంగం, ధర్మశాస్త్రాన్ని భరించడానికి. ప్రియులారా, ఏ భారం? యెషయా 53:4-5లో మనం చూస్తున్నాం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నా బాల్యకాలపు సిగ్గును మర్చుదువు అని దేవుడు అక్కడ కూడా చెప్పాడు. ఎందుకంటే అవమానం అంతా భరించాడు దేవుడు. నిశ్చయముగా అతడు మన రోగాన్ని భరించెను, మన విశ్రమలను వహించెను. యెషయా 53:4 ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతన్ని ఎంచితివి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దెబ్బల చేత స్వస్థత, గాయము చేత స్వస్థత. కనుక ప్రియులారా, దేవాది దేవుడు అలాంటి గొప్ప కార్యం మన ద్వారా 9 భారాన్ని భరించే రాజుగా మనం చూస్తున్నాం. రాజులకు రాజు, మహిమనిచ్చిన రాజు. అంతేకాదు పాపాన్ని రక్షించుటకు దిగి వచ్చిన రాజు. ఆయన ప్రజల పాపాన్ని ఆయనే రక్షించును. కనుక ఆయన రక్షకుడుగా వచ్చాడు, పాపాన్ని భరించడానికి వచ్చాడు. సదాకాలం ఏలు రాజు. ఎన్నో గ్రంథం 10:10లో సదాకాలము మనల్ని ఏలే రాజుగా చూస్తున్నాం. 10:10లో, కీర్తనలు 10:10లో నిరంతరం రాజే ఉన్నాడు. నిరంతరం, కొంచెంసేపు ఉండి కొంచెంసేపు పోలేదు. యోసేపు చనిపోయినాక వేరే రాజు వచ్చాడు కదా, పరో రాజు ఉన్నప్పుడు యోసేపు పరో రాజు అయ్యాడు. అలాగా కాదు, కానీ ఈయన నిరంతరము రాజై ఉన్నాడు. అలాగే సర్వలోకమునకు, ఆరోదిగా సర్వలోకమునకు రాజుగా ఉన్నాడు. ప్రియులారా, 4 మనం చూసాం, సదాకాలం రాజై ఉన్నాడు. 5వది నిరంతర రాజు, 10 కీర్తనలు 10:10కి. 6 సర్వలోకమునకు రాజై ఉన్నాడు. జకరియా 14:9 దానియేలు 2వ అధ్యాయంలో 44లో నాశనము, ఈ రాజ్యము నాశనం కాదు, శాశ్వతమైన రాజ్యము. 7:14లో ఈ రాజ్యం ఎన్నటికీ తొలగిపోదు. 7వది, ఈ రాజు ఎన్నటికి తొలగిపోదు, నాశనం కాదు. వారు పొందిన వారికి తప్ప మరి ఎవరు పొందజాలరు. ఈ రాజ్యం కావాలా? యేసునందు రండి, రక్షణ పొందండి, విశ్వాసం ఉంచండి. నీ పాపాన్ని భరించాడు, శాపాన్ని భరించాడు, రోగాన్ని భరించాడు, స్వస్థత అనుగ్రహిస్తున్నాడు. ఆత్మీయ స్వస్థత, తప్పకుండా నెమ్మది కలుగుతుంది. సమాధానకర్త, అధిపతి, ఆ రాజాది రాజు మన కొరకు సిలువేయబడి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచి విజయాన్ని ఇచ్చాడు. అపవాది మరణాన్ని, బలాన్ని మృంగివేశాడు. అలాంటి కృప నీకు కావాలా? ఈ రోజే రండి, రక్షణ పొందండి, పరలోకం పొందుకోండి. ప్రార్థించుకుందాం. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. కృపగల దేవా, జీవగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రము నాయనా స్తోత్రము తండ్రి.
రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దయా దాక్షిణ పూర్ణుడా, యూదులకు రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా, మాకు రాజుగా ఉన్నావు నాయన. నీకు వందనాలు, స్తోత్రం. మా రాజు ఎప్పుడు, అవును ప్రభా, రాజ్యం మారదు నాయన. ఎన్నో రాజ్యాలు మారిపోతున్నాయి, రాజులు మారిపోతున్నారు. నిరంతరమైన రాజు, నిలకడగా ఉన్న రాజు, ఈ రాజ్యము అంతమలేని రాజ్యం. దేవానికి స్తోత్రాలు. అట్టి రాజ్యాన్ని మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు నాయన. అద్భుతకరుడా, స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. వాళ్ళ కొరతలన్నీ నింపండి, అవసరం తీర్చండి ప్రభువా నాయన. అతన్ని చూస్తున్న బిడ్డలని ఆశీర్వదించండి, వాళ్ళ అవసరం కూడా తీర్చండి. చదువుకున్న వాళ్లకు చదువు, జ్ఞానం, ఉద్యోగం, చదువు, ఎగ్జామ్ లో సహాయం చేయండి ప్రభువా ఆయన. మంచి రిజల్ట్ ఇచ్చి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహం జరిగించండి ప్రభువా నాయన. తండ్రి ఉద్యోగం, వివాహం, సంతానం లేని వారికి సంతానం దయచేయండి నాయన. గర్భిణులకు సుఖప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు. కోర్టు సమస్యలు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. న్యాయాధిపతిని ఒక్కడే ప్రభా. క్లినిక్లు చేపెట్టుకున్న బిడ్డలు దీవించండి ప్రభా, ఆశీర్వదించమని ఆయన. పరిశుద్ధ ప్రభా నాయన, మరణించిన గృహాల ఆదరణ, ఓదార్పు దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కరుణామూర్తి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అద్భుతకరుడ ఎర్ర నాయన నిద్రించాడు, నీ సన్నిధిని చేరి ఉన్నాను విశ్వసిస్తున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. పరలోక రాజ్యం వారిదే. దేవానికి స్తోత్రములు. కుటుంబాన్ని ఆదరించండి నాయన. చేరిన ఒక్కొక్క కుటుంబంలో వ్యాధుల బాధలు, వ్యాధులు సమస్తం స్వస్థపరిచి, బలపరిచి, నెమ్మది, శాంతి సమాధానించి నాయన. గర్భఫలం లేని వాళ్ళకి, వివాహాలకు అన్ని జరిగించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడేవుడును గాక. రాజు పుట్టాడోయ్, మా రాజు పుట్టాడోయ్, చూడంగరారండోయ్, వేడంగరారండోయ్, ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయే, ఆ తార వెలసి మురిసిపోయే, సంబరమాయనే హోయ్. రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగరారండోయ్, వేడంగరారండోయ్, ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయి, ఆ తార వెలసి మురిసిపోయి, సంబరమాయనే హోయ్. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట, ఊరువాడ వింతబోయే, గొల్లల సౌబడులు కన్నుల విందుగా, దూతలు పాడగా, సందడే సందేయంగా, మిన్నుల పండగ, సుక్కల్లో సంద్రుడల్లే సుడసక్కనోడంట, పశువుల పాకలోన పసిబాలుడంట, చెరగని స్నేహమై రారాజు పుట్టాడోయ్, మహారాజు పుట్టాడోయ్, చూడంగరారండోయ్, వేడంగరారండోయ్, ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండోయ్, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్.